అర్ధరాత్రి ఆడపిల్ల ఒంటరిగా తిరిగినప్పుడే దేశానికి నిజమైన స్వాతంత్ర్యం అన్నాడు జాతిపిత మహాత్మా గాంధీ. ఆంధ్రప్రదేశ్లో అర్ధరాత్రి కాదు కదా, పట్ట పగలే తిరగలేని పరిస్థితి దాపురించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అతివలపై అఘాయిత్యాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. ఇంట్లో నుంచి బయటకు వెళ్తే తిరిగి క్షేమంగా వస్తారన్న నమ్మకమే లేకుండా పోయింది. మహిళా హోంమంత్రి ఉన్న రాష్ట్రంలో మహిళల భద్రతకు గ్యారంటీ లేకుండా పోయింది. ప్రభుత్వ పనితీరును ప్రశ్నిస్తే చాలు వారిపై అక్రమ కేసులు బనాయించడం, అరెస్ట్ చేయించడం నిత్యకృత్యమైపోయింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి శాంతి భద్రతలు రోజురోజుకి దిగజారుతున్నాయి. 2024లో రాష్ట్రంలో క్షీణించిన శాంతి భద్రతలపై స్పెషల్ ఎడిషన్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది లగాయితూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రావణ కాష్టంలా మండుతూనే ఉంది. శాంతి భద్రతలు నానాటికి క్షీణిస్తున్నాయి. మహిళలపై అత్యాచారాలు, హత్యాకాండలు, వేధింపులు పెరిగిపోతున్నాయి. కామాసురులు జట్టుకట్టి కూటమి ప్రతినిధులుగా నేర సామ్రాజ్యాన్ని నడుపుకుపోతున్నారు. ఇదేం ఘోరం అని ఎవరైనా నిలదీస్తే వెనువెంటనే అక్రమ కేసులు కట్టి జైళ్లకు పంపుతున్నారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఏపీలో అరాచకం రాజ్యమేలుతోంది. ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ముగిసి ఓట్ల లెక్కింపు మొదలవడమే ఆలస్యం. కూటమి శ్రేణులు హింసాయుత దాడులతో పేట్రేగిపోయాయి. గుంటూరులో మాజీ మంత్రి, వైఎస్ఆర్సీపీ మహిళా నాయకురాలు విడుదల రజని కార్యాలయంపై దాడి చేసిన టీడీపీ గూండాలు విధ్వంసం సృష్టించారు. కూటమి నేతలు బాధ్యతలు చేపట్టిన దగ్గర నుండి ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాజకీయ కక్ష సాధింపులు ఉండవని ప్రకటిస్తూనే ఉన్నారు. కానీ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించినా, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఎందుకు అమలు కావడం లేదని అడిగినా, సోషల్ మీడియాలో రాష్ట్రంలో పరిస్థితులపై పోస్టు పెట్టినా కూటమి పెద్దలు తట్టుకోలేకపోతున్నారు. టీడీపీ అధికారంలోకి రాకముందు వైసీపీకి అనుకూలంగా మాట్లాడిన వారిపైన, సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టిన వారిపైన కేసులు పెట్టి వేధించారు. తెనాలికి సంబంధించి ఒక గృహిణి సోషల్ మీడియా వేధింపులు తాళలేక రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి భయంకరంగా తయారైంది. ముఖ్యంగా మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోయాయి. రాష్ట్రంలో మహిళలు, ఆడపిల్లలపై వరుసగా అఘాయిత్యాలు జరుగుతున్నా ప్రభుత్వం నుంచి స్పందన లేకుండా పోయింది. వరుసగా ఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం నిందితులపై కఠిన చర్యలు తీసుకోవడం లేదు. ప్రభుత్వం ఉదాసీనతతో దుండగులు, ఉన్మాదులు అడ్డు అదుపు లేకుండా చెలరేగిపోతున్నారు. ఇంత జరుగుతున్నా మహిళలు, అమ్మాయిలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం, హోంమంత్రి మీనమేషాలు లెక్కిస్తున్న పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది. మహిళా హోంమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో మహిళలకు, ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోయింది. హోంమంత్రిగా అనిత బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజుల వ్యవధిలోనే హోంమంత్రి సొంత నియోజకవర్గంలో అత్యంత పాశవికంగా బాలికను నరికి చంపాడు ఒక దుర్మార్గుడు. వైజాగ్లో లా స్టూడెంట్ పై గ్యాంగ్ రేప్ రాష్ట్రంలో శాంతి భద్రతలపై, మహిళపై అఘాయిత్యాలకు అద్దం పడుతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆడపిల్లలు, మహిళల రక్షణ కోసం తీసుకువచ్చిన దిశ యాప్, దిశ పోలీస్ స్టేషన్లను కేవలం రాజకీయ కారణంతో కూటమి ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసింది. రాష్ట్రంలో డిసెంబర్ నెలలోనే మహిళలపై 3 చోట్ల జరిగిన అఘాయిత్యాలపై ప్రభుత్వం బాధితులకు అండగా నిలబడకపోవడం, జరిగిన సంఘటనలపై కఠిన చర్యలకు ఆదేశాలు జారీ చేయకపోవడం ప్రభుత్వం ఉదాసీనతకు తిరుగులేని నిదర్శనం. వైఎస్ఆర్ జిల్లా కొత్తపల్లెకు చెందిన షర్మిల అనే బాలిక ఉన్మాది కుల్లాయప్ప చేతిలో తీవ్రంగా గాయపడింది. తనను ప్రేమించలేదన్న ఒకే ఒక్క కారణంతో బాలికపై రాక్షసుడు అత్యంత పాశవికంగా 15 సార్లు కత్తితో పొడిచి తీవ్రంగా గాయపరిచాడు. నంద్యాల జిల్లా నందికొట్కూరు బైరెడ్డి నగర్లో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇంటర్మీడియట్ చదువుతున్న మైనర్ బాలికపై కీచకుడు రాఘవేంద్ర దాడి చేశాడు. నోట్లో గుడ్డలు కుక్కి పెట్రోల్ పోసి నిప్పు పెట్టి పరారయ్యాడు. ఈ దుర్ఘటనలో బాధితురాలు లహరి మృతి చెందింది. ఈ విధంగా వరుస ఘటనలు జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రాష్ట్రంలో ఆడబిడ్డల మాన ప్రాణ సంరక్షణకు కనీస చర్యలు తీసుకోవడంలో పూర్తిగా విఫలమైంది. పోలీసు యంత్రాంగాన్ని పూర్తిగా విపక్ష వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయించి వారిని నిత్యం వేధింపులకు గురి చేయడానికి వినియోగిస్తూ సాధారణ పౌరులతో పాటు మహిళల రక్షణను పూర్తిగా గాలికొదిలేసింది. మహిళలకు అండగా నిలవాల్సిన రాష్ట్ర హోంమంత్రి సైతం ప్రతిపక్ష పార్టీని విమర్శించడమే అజెండాగా పెట్టుకుని పనిచేస్తున్నారు. కళ్ల ముందే కరాళ నృత్యాలు కనిపిస్తోన్నా, వికటాట్టహాసాలు వినిపిస్తోన్నా పోలీసులు కళ్ళు, చెవులు రెండూ మూసుకుని డ్యూటీలు చేస్తున్నారు. ఇదేం అన్యాయం, ఇదేం ఘోరం అని ఎవరైనా ప్రశ్నిస్తే నోళ్లకు తాళాలు వేసుకుని మౌనముద్ర దాలుస్తున్నారు. గుట్టు చప్పుడు కాకుండా కేసులు పెట్టి కాల్చుకు తినేస్తున్నారు. టీడీపీకి అనుబంధ సంస్థగా పోలీస్ వ్యవస్థ వ్యవహరిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఒకదాని తర్వాత ఒకటి వరుస ఘోరాలు చోటు చేసుకుంటున్నా పోలీసులు పట్టించుకోవడం లేదు. పాలకులు ఏం మాట్లాడడం లేదు.
ఇవన్నీ చూస్తూ ఉంటే అసలు ఏపీలో ప్రభుత్వం పనిచేస్తోందా లేదా అన్న అనుమానాలు రాక మానవు. సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత జిల్లాలో పుంగనూరులో అస్పియా అంజుమ్ అనే బాలిక కిడ్నాప్ అనంతరం దారుణ హత్యకు గురైతే కనీసం పోలీసులు పట్టించుకోలేదు. బాలిక ఊరు చివర చెరువులో శవమై కనిపించేదాకా పోలీసులు విచారణ కూడా ప్రారంభించలేదు. ఎప్పుడైతే మాజీ ముఖ్యమంత్రి జగన్ పుంగనూరు వెళ్లబోతున్నారని, బాధిత కుటుంబాన్ని పరామర్శించబోతున్నారని తెలిసిందో అప్పుడు మంత్రులంతా పొలోమంటూ వెళ్లి హడావిడి చేశారు. పోలీసులు కూడా విచారణ ముమ్మరం చేశారు. కొందరిని అరెస్టు చేశారు. బాలిక మిస్సింగ్ అని ఆ తల్లిదండ్రులు ఫిర్యాదు ఇవ్వగానే విచారణ చేసినట్లయితే అస్పియా అంజుమ్ ప్రాణాలతో బయటపడేది. కానీ అదేమీ చేయకుండా ప్రభుత్వం చోద్యం చూస్తూ కూర్చుంది. అదే జిల్లాలో సాక్షాత్తు ఒక పోలీస్ ఆఫీసర్ తల్లినే కిడ్నాప్ చేసి హతమార్చడం అనేది ఈ అఘాయిత్యాల పరంపరకు పరాకాష్ట. ధర్మవరం 1 టౌన్లో సిఐగా పనిచేస్తున్న నాగేంద్ర ప్రసాద్ తల్లి స్వర్ణకుమారి మదనపల్లెలో ఉంటోంది. ఆమెను దుండగులు కిడ్నాప్ చేసి హతమార్చేంత వరకు పరిస్థితి వచ్చిందంటే ఇక రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ కానీ ప్రభుత్వం కానీ సక్రమంగా పనిచేస్తుందని ఎవరైనా అనుకోగలరా? చంద్రబాబు సొంత జిల్లాలో ఈ దారుణాలు చోటు చేసుకోగా ఆ పక్కనే ఉన్న నంద్యాల జిల్లా ముచ్చుమర్రి ఘటన రాష్ట్ర వ్యాప్తంగా భయాందోళనకు తెరతీసింది. గిరిజన బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారం చేసి ఆపై ముక్కలు ముక్కలుగా నరికి నదిలో పడేసినా కనీసం ప్రభుత్వం స్పందించలేదు. మహిళలు చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడితే దోషులకు అదే చివరి రోజు అంటూ హూంకరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు తన సొంత జిల్లాలో తన సొంత ప్రాంతంలో ఎన్ని అఘాయిత్యాలు జరిగినా కనీసం దోషులను పట్టుకోవడానికి కూడా వెనకాడుతున్నారంటే ఆయన పరిపాలన తీరు ఎలా ఉందో చెప్పకనే చెబుతోంది. ఇక ఏ ఎండకు ఆ గొడుగు పడుతూ అప్పటికప్పుడు వేషం మార్చే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంగతి వేరే చెప్పనక్కర్లేదు. తన సొంత నియోజకవర్గంలోనే మైనర్ బాలికను కిడ్నాప్ చేసి తీసుకువెళ్లి ఒకడు అత్యాచారానికి పాల్పడితే చర్యలు లేవు. డిప్యూటీ సీఎం నియోజకవర్గంలో అసలేం జరుగుతోందన్న చర్చ నడుస్తోంది. గత ప్రభుత్వ పాలనలో 30,000 మంది మహిళలు అదృశ్యమయ్యారంటూ తప్పుడు మాటలు మాట్లాడిన పవన్ కళ్యాణ్ తన సొంత నియోజకవర్గంలోనే అమ్మాయిలపై అత్యాచారాలు జరుగుతూ ఉంటే మాత్రం నోరు మెదపడం లేదు. వాస్తవానికి చంద్రబాబు ప్రభుత్వం వచ్చినప్పటి నుంచే రాష్ట్రంలో మహిళలు, చిన్నారులపై మానభంగాలు, కిడ్నాప్లు, హత్యలు పెచ్చుమీరాయి. శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయి. బాబు వచ్చిన తొలి నెల రోజుల్లోనే 20 మంది బాలికలు, యువతులపై అత్యాచారాలు జరిగాయంటే పాలన ఎంత ఘోరంగా ఉండిందో అర్థం చేసుకోవచ్చు. ఆధునిక టెక్నాలజీకి తానే ప్రతినిధి అనేలా డప్పు కొట్టుకునే చంద్రబాబు రాష్ట్రంలో ఇన్ని ఘటనలు జరుగుతున్నా వాటిని అడ్డుకునే కనీస ప్రయత్నం కూడా చేయడం లేదు. ఒక్క ఘటనలో కూడా వెంటనే నేరస్తులను గుర్తించలేకపోయారు. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం సంభవించి కొన్ని కాగితాలు కాలిపోతే చంద్రబాబు చేసిన రాద్ధాంతం అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ ఉదంతాన్ని రాజకీయ ప్రయోజనాలకు వాడుకునేందుకు వైఎస్ఆర్సీపీపై దుష్ప్రచారం చేశారు. డీజీపీ ద్వారక తిరుమలరావు, సిఐడి అదనపు డీజీ రవిశంకర్ అయ్యన్నార్ను వెంటనే ప్రత్యేక హెలికాప్టర్లో మదనపల్లెకు పంపించారు. రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియాను అక్కడికి పంపారు. వైఎస్ఆర్సీపీ నేతలపై అక్రమ కేసులు బనాయించాలని ఒత్తిడి చేశారు. కానీ పుంగనూరులో 7 ఏళ్ల బాలిక అంజుమ్ను ఆగంతకులు అపహరించుకుపోతే చివరికి హతమార్చినా సరే ముఖ్యమంత్రిగా కనీసం స్పందించలేదు. డీజీపీతో మాట్లాడలేదు. సత్వరం స్పందించి బాలికను సురక్షితంగా తీసుకురావాలని జిల్లా ఎస్పీకి చెప్పలేదు. ప్రత్యర్థులపై కక్ష సాధించే విషయంలో చంద్రబాబుకు ఉండే ప్రేమ ఈ రాష్ట్రంలోని మహిళలు, చిన్నారుల మాన ప్రాణాలపై రక్షణకు ఎందుకు ఉండడం లేదన్న వాదనకు బలం చేకూరింది. మహిళలకు రక్షణ కల్పించడంలోనే కాదు, రాష్ట్రంలో పూర్తిగా శాంతి భద్రతలు క్షీణించాయి. దీనికి కారణం పూర్తిగా రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు కావడమే. ఎవ్వరికీ స్వేచ్ఛ అనేదే లేదు. నోరు తెరిచి ప్రశ్నిస్తే ప్రభుత్వ పెద్దలు ఖాకీలను ఉసిగొలుపుతున్నారు. ప్రశ్నించే వారి గొంతు నులుముతున్నారు. సోషల్ మీడియాలో వచ్చే ప్రతి పోస్టుపై కన్నేసి ఎలా కేసులు పెట్టవచ్చో ఆలోచన చేస్తున్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను కాదని ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లకు సోషల్ మీడియాలో వచ్చే చిన్నపాటి వ్యతిరేక పోస్టు చూసినా అసహనం పీక్ లెవెల్లోకి వెళ్తోంది. వెంటనే పోలీసులను పంపించి పోస్టులు పెట్టిన సోషల్ మీడియా కార్యకర్తలను అరెస్టు చేయిస్తున్నారు. బుడమేరు వరదల్లో జనం అల్లల్లాడిపోతూ ఉంటే ప్రభుత్వ సొమ్మును అడ్డగోలుగా దోచుకున్న వైనంపై ఎల్లో మీడియాలో కూడా వార్తలు వచ్చాయి. వాటినే వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు పోస్టు చేస్తే ప్రభుత్వ పెద్దలు గంగవేరులెత్తిపోయారు. పులిహోరాకు 350 కోట్లు, అగ్గిపెట్టెలు, కొవ్వొత్తులకు 25 కోట్లు ఖర్చు పెట్టినట్లు ప్రభుత్వ లెక్కలే చెప్పాయి. వాటినే పోస్ట్ చేసిన వైసీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి వేధించారు. 7 సంవత్సరాల లోపు జైలు శిక్ష పడే ఏ కేసులోనూ వెంటనే అరెస్టులు చేయవద్దని 41A నోటీసులు ఇచ్చి విచారణ చేపట్టాలని సాక్షాత్తు సుప్రీంకోర్టే చెప్పింది. అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్లో చట్టాలు, రాజ్యాంగాలతో పని లేదన్నట్లుగా కొంతమంది పోలీసులు పనిచేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల కాలంలో రాష్ట్రంలో రక్తపు టేరులను పారించింది. భౌతిక దాడులకు దిగి అనేక మందిని క్షతగాత్రులను చేసింది.
పల్నాడు జిల్లాలో చేసిన అరాచకం అత్యంత రాక్షసం. అనేక మంది వైసీపీ కార్యకర్తల భవనాలు పోలీసుల సమక్షంలో కూల్చడం, వైసీపీ పార్టీ కార్యాలయాలను రాత్రికి రాత్రే నేలమట్టం చేయడం, సానుభూతి పరుల ఇళ్లను స్వాధీనం చేసుకోవడం, ఇలా చెప్పుకుంటూ పోతే రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణింపజేసి చేసిన రాక్షస కాండ కనిపిస్తూనే ఉంటుంది. ఇది ఇవాల్టి స్పెషల్ ఎడిషన్.